నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అని అన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా 14,205 కోట్ల రూపాయలు. డ్వాక్రా సంఘాల రుణాలు ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా 25,000 కదా దేవుడు ఎరుగు ఒక్క రూపాయి అయినా బ్యాంకుల్లో వేసాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి అన్నాడు. 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేశాడు. 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. అర్హులందరికీ 3 సెట్ల స్థలం, అర్హులందరికీ 3 సెట్ల ఇంటి స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు అన్న. నేను అడుగుతా ఉన్నా, అక్క నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతానని మీ బిడ్డ. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేసిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? కళ్యాణ్ దుర్గంలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినేటివి 2014 నుంచి 19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలంటూ ఇందులో చెప్పినేటివి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు ఈసారి పైకెత్తారబ్బా. ఇలా 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 ఇలా. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే వ్యక్తి? ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే చంద్రబాబు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నాడు. మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నారు. సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా అక్క? నమ్ముతారా? నమ్ముతారా అమ్మా? సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా?